హాయ్ అండి. లైవ్ చూసినప్పుడు అంత ఎక్కువేమీ లేదు. లైవ్ చాలా తక్కువగా ఉన్నది. లైవ్‌లో నామినేషన్స్ ఏ విధంగా జరిగాయి? ఎవరి పాయింట్ల మీద నామినేషన్స్ చేశారో అన్నీ మనం పుష్కలంగా, క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. మరి ఇవన్నీ మాట్లాడే ముందు మీరేం చేయాలి? ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది వస్తుందండి. అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. నా వచ్చే వ్యూస్ చాలా తక్కువండి. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేస్తే దానికి కొంచెం గ్రోత్ అనేది వస్తుందంతే. మీ సహాయం వల్ల నా ఛానల్ కొంచెంగా గ్రోత్ అయినా చాలు. అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ చేస్తారు కదా! సబ్స్క్రైబ్ చేసే ఉంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు లైవ్‌లో అంటే ఎక్కువగా ఏమీ జరగలేదు. యాక్చువల్ ఏంటంటే తనుజ వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు సుమన్ శెట్టి అక్కడ ఉంటాడనమాట. సుమన్ శెట్టి ఉన్నప్పుడు తనుజ ఏమంటుందంటే సిల్లీ పాయింట్‌కి నామినేషన్ చేయొద్దు. కొంచెం ఆలోచించుకోండి ఇప్పటి నుంచే. అప్పుడు పాయింట్స్ అవి దొరుకుతాయి. అప్పుడు మీరు నామినేషన్ చేయొచ్చు అని చెప్పేసనంటే, అలాగే ఈసారి నేను ఆలోచించుకొని కరెక్ట్‌గా నామినేషన్ చేద్దాం అనుకుంటున్నానని సుమన్ శెట్టి అంటాడు. తర్వాత ఏమవుతుందంటే సుమన్ శెట్టి భరణి గారి దగ్గరికెళ్తాడు. వీళ్ళేమంటారంటే, ఈసారి నామినేషన్ చేయడానికి ఏవైనా పాయింట్స్ ఉంటే చెప్పండి. నేను ఎవరికి నామినేట్ చేయాలని చెప్పేసి భరణి గారిని అడుగుతాడు. నిజంగానే 13th వీక్ వచ్చినా గానీ, సుమన్ శెట్టి ఇంకా నామినేషన్స్ కోసం, పాయింట్ కోసం భరణి గారిని అడగడం ఏంటండి బాబు! నాకసలు అర్థం కాదు. నిజంగానే సుమన్ శెట్టిని మనం హౌస్‌లో ఉంచి, తర్వాత ఎవరిని శ్రీజాని పంపించేసాం. తర్వాత నిన్న వెళ్ళిన దివ్యని పంపించేసాం మనం అనవసరంగానే. వీళ్ళిద్దరూ ఉంటే ఎంతో బాగుండేది కదా! వాళ్ళకి ఆ తెలివితేటలున్నాయి. ఎవరికి ఎలా నామినేట్ చేయాలో, ఆటని ఎలా తీసుకెళ్ళాలని. ఈయన కరెక్ట్‌గా ఆట కూడా ఆడలేరు. తర్వాత పాయింట్స్ కూడా పెట్టలేదు నామినేషన్‌లోని. ఎవరైనా పెట్టిన దానికి చెప్పలేరు. ఆటని సగం అర్థం చేసుకోలేరు కదండీ! నాకెందుకో చాలా ఇదనిపించింది. సుమన్ శెట్టి ఈరోజు 13th వీక్ కూడా వెళ్ళి భరణి గారికి అడుగుతున్నారు నామినేషన్‌లో పాయింట్లు ఏమున్నాయి అని చెప్పేసి. మీలో ఎంతమందికి ఇది ఆశ్చర్యంగా అనిపించింది, బాగోలేదో అనుకున్నారో వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత ఒక లైక్ బటన్ కూడా కొట్టండి ప్లీజ్. తర్వాత ఆ టైంలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు తనూజ వస్తుంది. తనూజ వచ్చి సుమన్ శెట్టి గారు ఏంటి నామినేషన్ పాయింట్లవి గుర్తు తెచ్చుకున్నారా? ఏమైనా మీకు గుర్తుంటే ఆ పాయింట్లు నాకు కూడా చెప్పండి. నేను కూడా నామినేషన్‌లు పెడదాం చూద్దామని చెప్పేసి కొంచెం నవ్వుతూ కామెడీ చేస్తుంది తనూజ అన్నమాట. సుమన్ శెట్టి గారు. తర్వాతేమో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. నామినేషన్‌లు అందరూ సిద్ధంగా ఉండండి. మీరు వేసే నామినేషన్‌లే మీరు టాప్ 5 కన్నా చేర్చొచ్చు. లేకపోతే ఇంటి నుంచి బయటకన్నా పంపేయొచ్చు. అందుకని కరెక్ట్‌గా ఆలోచించుకోండి అని ఎప్పుడూ బిగ్ బాస్ చెప్తూనే ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూడా బిగ్ బాస్ చెప్పేశారు. మరి నేను కూడా మీకు చెప్పేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అని చెప్పేసి. చేశారా సబ్స్క్రైబ్? ప్లీజ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది, ఫస్ట్ భరణి గారు వస్తారు. భరణి గారు ఎవరికి నామినేట్ చేస్తారంటే, ఫస్ట్ సంజన గారికి నామినేట్ చేస్తారు. సంజన గారికి ఏమి నామినేట్ చేస్తారంటే, ఆవిడ టాబ్లెట్స్ అవి తీసేస్తారు కదా! మీరు నా టాబ్లెట్స్ తీసేశారు. ఎందుకని జోక్ కింద లేకపోతే హ్యూమరస్ కింద ఎందుకు తీశారు మీరు? హ్యూమరస్ తీశారంటే అని అంటుంది. ఏంటి నా టాబ్లెట్ మీకు తీయడం జోక్‌గా ఉన్నదని చెప్పేసి ఆయన కోపంగా వచ్చి కొడతారు. చాలా కోపంగానే వెళ్తారు. ఆ బాటిల్ అవి తీసుకొని కొట్టడం నార్మల్ కొడతారనుకోండి, కొట్టారు. కానీ ఇది బాగా ట్రోల్ అవుతుంది. ఎందుకంటే నిన్న టాబ్లెట్స్ అవి తీసుకున్న తర్వాత సంజన గారు ఇచ్చేస్తారు కదా మళ్ళీ భరణి గారికి. ఇచ్చేసిన తర్వాత సంజన గారు వెళ్ళి భరణి గారికి అడుగుతారు. ఏమడుగుతారంటే, నేను టాబ్లెట్స్ అవి తీసేస్తాను కదా! మీకేమన్నా కోపం వచ్చిందా? అది అదేమీ లేదు. అది నార్మల్ అని చెప్పేసనంటారు. అప్పుడు అలా అని ఇప్పుడు అది నామినేషన్‌లో కోపంగా వేయడం అనేది తప్పు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఆయన ఆ మాట అనకుండా నామినేషన్‌లో వేసుంటే ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండేది. బట్ ఆయనకి కూడా పాయింట్స్ లేవు కనుక వేశారు. బట్ ముందుగా ఏమీ లేదు, కోపం లేదు అనడం కొంచెం ఇదిగా అనిపించిందనమాట. అది. తర్వాత ఏం చేస్తారంటే భరణి గారు డెమోన్‌కేస్తారు. డెమోన్‌కి వేస్తూ ఏమంటారంటే, నీ యొక్క బుర్ర ఒకటి ఆలోచిస్తుంది. నీ బుర్ర ఇంకోటి ఆలోచిస్తున్నప్పుడు ఫిజికల్‌గా నువ్వు పని చేయలేవు. ఫిజికల్‌గా అంతే కదండీ! ఎప్పుడైనా మనం ఏదైనా ఆలోచిస్తాం అనుకోండి, మనం ఏదైనా పని చేయాలని దాని మీద కాన్సంట్రేషన్ ఉండదు. ఆ పని అనేది పాడైపోతుంది. అదేవిధంగా నీ మైండ్ ఇంకోటి ఆలోచిస్తుంది. అందుకనే నువ్వు ఫిజికల్‌గా సరిగ్గా ఉండి ఆడలేకపోయావు. మన టాస్క్‌లో కూడా అదే జరిగింది. ఈ 1 వీక్ నుంచి నేను చూస్తున్నాను నువ్వు చాలా డిస్టర్బ్డ్‌గా కూడా ఉన్నావు. అందుకని చెప్పేసి నువ్వు నీ కోసం ఆడు. ఇంకొకళ్ళ గురించి కాదు అని చెప్పేసి ఎందుకంటే రీతు గురించి అప్పుడన్నమాట అది. అంటే రీతుని కూడా చూపిస్తూ ఉంటారు ఫోకస్‌లో. నీ గురించి నీ ఆట నువ్వు ఆడు. అంతేగాని ఇంకొకళ్ళ గురించి ఆడి నీ ఆటను నువ్వు పాడు చేసుకోకు. అందుకనే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి భరణ్ గారు డెమోన్ చేస్తే డెమోన్ ఛాలెంజ్ చేస్తాడు అందరికీ. ఇప్పుడు చెప్తున్నాను హౌస్‌లో ఉన్న వాళ్ళందరికీని. ఈసారి నేను టికెట్ టు ఫినాలే నేనే గెలుస్తానని చెప్పేసి. ఛాలెంజ్ అయితే చాలా బాగుంది. ఆ విధంగా ఛాలెంజ్ చేశాడంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలంటే డెమోన్ ఫిజికల్లీ ఫిట్ అయిపోయాడని. ఫిట్ అయిపోయాడు. ఎందుకంటే లైవ్‌లో కూడా చూపిస్తున్నాడు. కొంచెం ఎక్సర్‌సైజులు చేస్తున్నాడు, నడుస్తున్నాడు, కూర్చుంటున్నాడు బానే ఉన్నాడు. అందుకే ఛాలెంజ్ కూడా చేస్తుంటాడు. అంటే తను ఫిజికల్‌గా ఫిట్ అయిపోయాడని అర్థం మాట. అందుకని మనం ఇంకా డెమోన్ ఫిట్ కాదేమోనని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత ఓపెన్ ఛాలెంజ్ చేశాడంటే తనకు తెలుస్తుంది కదా! తన హెల్త్ కండిషన్ ఏంటనేది.
హెల్త్ బాగానే ఉంది. అందుకనే తనకి ఓపెన్ ఛాలెంజ్ అనేది చేశాడు. ఓపెన్ ఛాలెంజ్ చేయడం వలన ఒకటి ప్లస్ అవుతుంది, ఒకటి మైనస్ అవుతుంది. నిజంగా బాగా ఆడితే ఓకే. తనకి పోటీగా ఎవరు కళ్యాణ్ ఉన్నాడు, తర్వాత ఇమాన్యుల్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎలాగైనా పోటీ ఇస్తారు కదా! ఇమాన్యుల్ అయితే పూర్తిగా పోటీ ఇచ్చి పడేస్తాడు. ఎందుకంటే తనకు అసలే భయం నామినేషన్‌లోకి రావాలంటే. ఒక్కసారి టికెట్ టు ఫినాలే కొట్టేసామంటే ఇక నామినేషన్‌లో అక్కడ హాయిగా కాలు మీద కాలేసి కూర్చోవచ్చురా బాబు అని చెప్పేసి అనుకుంటాడు. అందుకని ఇమాన్యుల్ అయితే చాలా గట్టి పోటీ ఇస్తారు. కళ్యాణ్ అయితే తెలివిగా బాగా పోటీ ఇస్తాడు. బట్ లాస్ట్ మినిట్‌లో వచ్చి లాస్ట్ టాస్క్ ఏదన్నా ఆడాలి అనంటే కావాలనన్నా ఓడిపోతాడేమో కళ్యాణ్. ఎందుకంటే తనకు తెలుసు నామినేషన్‌లో ఉంటేనే తను ఫైనల్ గెలవగలడు, విన్నర్ అవ్వగలడు అని తనకు తెలుసు. అందుకని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది. వీళ్ళిద్దరి పోటీ అయితే ఉంటుంది. వీళ్ళ ముగ్గురిది బరాబరే ఉంటుంది. కానీ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు కనుక డెమోంది అయితే మనం చూడాలి ఏం జరుగుతుందా అని చెప్పేసి. ఈ విధంగా భరణి గారు అయితే నామినేట్ చేయడం జరిగింది. తర్వాత రీతు వచ్చి మళ్ళీ సంజనాకు నామినేట్ చేస్తుంది. సంజనాకు నామినేట్ చేసినప్పుడు మళ్ళీ అదే పాత పాట పాడుతుంది. అప్పుడు సంజనా గారు కరెక్ట్ కౌంటర్ ఇస్తారు. నువ్వు నాకు బయట ఏమైనా తెలుసా? లేదు కదా. తర్వాత నీకు నాకు ఏమైనా మనసాల నుంచి ఏమైనా దెబ్బలాట్లు కానీ తగులు కానీ ఉన్నాయా? లేవు కదా. మరి ఎందుకు సేమ్ పాయింట్స్ తెచ్చి మళ్ళీ నామినేట్ చేస్తావు? కొత్త పాయింట్ ఏమైనా చెప్పు. ఇక్కడదో దీనికి పులి స్టాప్ పెట్టాయని చెప్పి అని అంటుంది. నిజమే కదా. మరి మొన్న హౌస్ నుంచి పంపించేయాలంటే ఈ విషయాల మీద కదా డిస్కస్ చేసుకొని పంపించకుండా సారీ చెప్తే సరిపోతుందని అన్నా. ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్ తెచ్చి నువ్వు హౌస్ నుంచి వెళ్ళిపోవాలంటే ఎలా అవుతుంది? బుర్ర ఉండాలి కదా. రీతుకి అదే పాయింట్ తెచ్చి వేస్తుంది. రీతు తెలివైన గేమ్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే తనకు తెలుసు తనని తను సేఫ్ చేసుకోవడానికి ఏం చేస్తుందంటే ఎవ్రీ వీక్ లాస్ట్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఎలాగైనా తీసుకొస్తుంది నామినేషన్లోనికి. సంజన గారు కూడా లాస్ట్లో ఉన్నారని ఆవిడ తెలుసు. అందుకని సంజనాకి వేసింది. తర్వాత నెక్స్ట్ నామినేషన్ ఎవరికంటే సుమన్ శెట్టికి వేస్తుంది. సుమన్ శెట్టికి ఏమైనా వేస్తుందంటే నార్మలే ఏంటంటే మన టాస్క్ అయింది జరిగింది కదా. టాస్క్ జరిగినప్పుడు సుమన్ శెట్టి ఏమంటాడంటే నేను కళ్యాణ్ పేరు తీసుకురాలేదు, కళ్యాణ్ పేరు తీసుకొచ్చామని చెప్పేసి నేను కళ్యాణ్ పేరు తీసుకురాకుండా మీరిద్దరే కళ్యాణ్ పేరు తీసుకువచ్చారు, కళ్యాణ్ ముందు పంపించమని చెప్పారని చెప్పేసి అని అంటాడు. దానికి రీతు ఒప్పుకోదు. లేదు మేం కాదు నువ్వన్నావు కళ్యాణ్ పేరు అని చెప్పేసి అని అంటుంది. ఇంకా సుమన్ శెట్టి కోపం ప్రదర్శించాలి కదా, కానీ రా వచ్చి కొట్టాను అంటాడు. రీతు వెళ్ళి డబ్బని కొడుతుంది అన్నమాట. ఇది బుర్ర పగిలిపెట్టేట్టు కొడుతుంది. అమ్మ అని కూడా అంటాడు సుమన్ శెట్టి. మరి అంత గట్టి కొట్టినట్టు ఉన్నది. మరి ఈ విధంగా రీతు సుమన్ శెట్టికి వేస్తుంది. తెలుసు తను చక్కగా గేమ్ అనేది ఆడుతుంది. తనని కాపాడుకోవడానికి ఏం చేస్తుందంటే లీస్ట్ ఇప్పుడు ఎందుకంటే కింద దివ్య అండ్ సుమన్ గారు ఉన్నారు కదా లాస్ట్లో. అంటే ఈసారి సుమన్కి వేస్తే సుమన్ గారు వెళ్ళిపోతాను, నేను సేఫ్ అయిపోతానని చెప్తాను అనుకుంటుంది. గేమ్ ప్లాన్ మంచిది. అదే రిపీట్ అది ప్లస్ సంజన గారికి ప్రతి 3 వీక్స్ నుంచి వేస్తూ ఉన్నది అదే పాయింట్. అంతలా టార్గెట్ చేయాలి. అది కూడా కొత్త పాయింట్ ఏమిటి వచ్చిందా అదే పాయింట్లు. నాకు వాళ్ళు చెప్పడం నాకు నచ్చలేదు. మరి చెప్పడం నచ్చకపోతే ఆ రోజు వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా నువ్వు హౌస్లోంచి. అప్పుడు నువ్వు ఉండాలని చెప్తాను ఎందుకు ఇప్పుడు మళ్ళీ పోవని చెప్తాను ఏంటి? నాకైతే నచ్చలేదు రీతు నామినేషన్ అయితే సంజన గారికి వేయడం. ఇది జరిగింది. తర్వాత తనుజ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇమాన్యుల్తో ఏమంటుందంటే నువ్వు నాకు చాలా ఫ్రెండ్వి, కానీ నువ్వు ఆ ఫ్రెండ్షిప్ అనేది చేసుకోలేదు. అందుకని ఏ మాటలు షేర్ చేసుకున్నా ముందు నీతో షేర్ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కళ్యాణ్ వాడే నా ఫ్రెండ్ కనుక వాడితోనే నేను షేర్ చేసుకుంటున్నానంటే అప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడంటే నేను నిన్ను ఎప్పుడూ ఫ్రెండ్గానే చూశాను, కానీ నువ్వు ఫ్రెండ్ కాదురా పో అని చెప్పి అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అందుకని నేను ఇప్పటికీ నేను నీ ఫ్రెండ్నే అని తనుజ అంటుంది. తర్వాత వీళ్ళు కొంచెం చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇప్పటి నుంచి మళ్ళీ నేను తనుజాని ఇమాన్యుల్ని ఏం చూస్తామంటే ఫస్ట్ చూస్తాను చూసారా ఇమాన్యుల్ తనుజ ఫ్రెండ్షిప్ జోక్స్ వేసుకోవడం అని నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే వాడు మనసులో ఉన్నదంతా కక్కేస్తారు. ముందు కూడా అలాగే చేస్తారు. నామినేషన్ గట్టిగా అరుచుకున్నారు. తర్వాత నార్మల్ అయిపోయారు. అప్పుడు ఇప్పుడు మళ్ళీ అరుచుకోలేదు, బట్ ఎమోషనల్ అయిపోయారు ఇద్దరుని. కనుక ఇప్పటితో వాళ్ళ ఎనిమికి ఎండ చెప్పేసి నార్మల్ ఫ్రెండ్స్ అయిపోతారని అనుకోండి. ఇంత చేసిన తర్వాత తనుజ ఏమంటుందంటే ఇమాన్యుల్ నా నామినేషన్ కాదు డెమోన్ అని అంటుంది. అప్పుడు డెమోన్లో ఏమంటే ఇంతవరకు మీరు జోక్ చేశారనంటే ఇది బిగ్ బాస్ చెప్తాడు నేను జోక్ చేస్తామో లేదా, అయినా జోక్ చేస్తానంటే మరి నవ్వలేదని అంటుంది. జోక్స్ బాగుంది. ఇది తనుజ స్పాంటేనియస్ కొన్ని మాటలు అంటుంది. జోక్ చేస్తానంటేనే మరి నవ్వెందుకు రాలేదు నీకు అని చెప్తాను అంటుంది అన్నమాట. చెప్పనంటే డెమోన్కి అదే సేమ్ లేదు. నువ్వు నీ ఆట నువ్వు వాడుకో, నువ్వేమో పక్క వాళ్ళ గురించి నువ్వు వాడుతున్నావు, అది కాకుండా టీమ్గా ఉన్నప్పుడు టీంల వరకు ఆడు అంతే కదా. మొన్న చేశాడు కదా ఏంటంటే బ్లూ టీమ్ అంటే బ్లూ టీంతో ఆడకుండా రెడ్ టీంతో వెళ్ళి పెట్టుకున్నాడు కదా. అందుకని అప్పుడు ఏమంటాడంటే నేను టీం గురించి ఆడుతున్నాను టీం గురించి కాదు రీతు గురించి ఆడుతున్నామని చెప్పి తనుజ అంటుంది. తర్వాత నేను టీంతో ఆడినా సరే నీ గురించి నువ్వు ఆడని చెప్పి తనుజ బొరబాగలు కడుతుంది డెమోంది.
బుర్ర పగలగొట్టడం అంటే జస్ట్ దాంతో చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే తనూజ మళ్ళీ సంజన గారు కూడా చేస్తుంది నామినేషన్. అదే ఆహ్, దాని గురించే అంతానే. ఏంటంటే మొన్న అయింది కదా సిచ్యువేషన్ అదిని మీరు ఈ విధంగా మాటలు వదిలేస్తుంది దానివల్ల హౌస్ యొక్క హార్మనీ పాడైపోతుంది. ఆ విధంగా నామినేట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత సుమన్ శెట్టి రీతూని నామినేట్ చేస్తాడు. తర్వాత డెమోని కూడా నామినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత డెమోని ఎవరిని నామినేట్ చేస్తాడు అంటే డెమోను ఎవరిని సంజన గారు నామినేట్ చేస్తారు. ఎందుకంటే మీ వల్లనే నేను పాయింట్ అవ్వాల్సి నన్ను తీసుకొని వస్తున్నాను మధ్యలోకి అని చెప్పేసి చేస్తాడు. సంజన గారు ఎవరు చేస్తారంటే రీతూని ప్లస్ డెమోని ఇద్దరిని చేస్తారు. రీతు మరి చేసింది కదా సేమ్ పాయింట్స్ దాంతో పెట్టి తను చేస్తుంది. డెమోని మాత్రం లైట్‌గా ఒక ఏంటంటే నువ్వు ఇంకొకళ్ళని సపోర్ట్ చేస్తూ నువ్వు చెడైపోతున్నావు. నీ ఆటను నువ్వు పాడు చేసుకుంటావు. నువ్వు బాగా ఆడు అని చెప్పేసి. ఎందుకంటే డెమోన్ మీద సంజన గారి కాన్సర్న్ ఉంటుంది ఎప్పుడూని. ఈ విధంగా చేయడం జరుగుతుంది. తర్వాత ఇమాన్యుయల్ ఎవరిని చేస్తాడు అనంటే ఇమాన్యుయల్ డెమోన్ చేస్తాడు మళ్ళీని. అంటే డెమోని రీతూని చేస్తాడు. రీతూని ఎందుకు చేస్తాడంటే మొన్న నువ్వు పెట్టావు కదా! ఎందుకంటే నాగార్జున సార్ వచ్చినప్పుడు బ్యాక్ స్టెప్ అని చెప్పేసి అది పెట్టావు నువ్వు. అది నేను కాదు అని చెప్పేసి నువ్వే చేస్తావు అది అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే అవుతుంది. ఎందుకంటే నువ్వు నాగార్జున సార్ దగ్గర ఒకలాగా మాట్లాడతావు, ఇక్కడ ఒకలా మాట్లాడతావు అంటే నేను ఇక్కడొకటి, అక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి మాట్లాడదానంటే ఇమాన్యుయల్ అంటాడు నువ్వు ఇక్కడొకటి, అక్కడొకటి కాదు. నేను తర్వాత నువ్వే కదా నా చుట్టూ అది కత్తి ఇవ్వడానికి నువ్వే కదా వచ్చావు నన్ను పొడవద్దు అని చెప్పానంటే నేను అడుక్కున్నానని చెప్పేసి మాట్లాడదు. అడుక్కున్నానని మాట్లాడగా చెప్పేసి ఇమాన్యుయల్ అయితే ఫైర్ అవుతాడనమాట. ఈ విధంగానైతే అవుతుంది. లాస్ట్‌లోని అందరూ వచ్చేస్తారు నామినేషన్‌లోనికి. ఇమాన్యుయల్‌లో కొంచెం డౌట్‌గా ఉన్నది వచ్చాడా లేదా అని చెప్పేసి. కానీ టాక్ ఏంటంటే ఇమాన్యుయల్ కూడా వచ్చాడు అని చెప్పేసి. లాస్ట్‌లో భరణి గారు ఒకటి ఉండిపోతే కెప్టెన్ అయిన కళ్యాణ్‌కి ఒక పవర్ ఇస్తాడు బిగ్ బాస్. ఏమంటే ఎవరినైనా ఒక్కళ్ళనే నామినేట్ చేయాలని చెప్పేసి అప్పుడు భరణి గారికి అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన కూడా తెచ్చేస్తారు. తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అందరూ నామినేషన్‌లోనికి వచ్చారు. ఇప్పుడు చూడాలి ఏ ఆర్డర్‌లో ఉంటుంది. కానీ కళ్యాణ్ ఓట్లు ఎవరికి పడతాయి, ఎవరికి షేర్ అవుతాయని కూడా చూడాలి. ఒక్కసారి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ హాయిగా ఈ వీక్ రిలాక్స్ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ కళ్యాణ్‌ని కుదరడం సరిపోతే బాగుంటుంది. ఇప్పుడు రియల్ ఓటింగ్ తెలిస్తే అసలు బాగుంటుంది. ఎవరు వెళ్ళిపోతారంటే సుమన్ శెట్టి ఎలాగైనా వెళ్ళిపోతారనుకోండి లిస్ట్‌లోన.